ఫస్ట్ హరీష్ అన్న మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ ఫస్ట్ అంబులెన్స్లు బుక్ చేసి పెట్టండి ఎమర్జెన్సీలో. ఎందుకంటే మా జనరేషన్ కాబట్టి మేము అంటే ఆ పవన్ కళ్యాణ్ జనరేషన్ కాబట్టి ఆపుకోగలిగినాం. ఈ జనరేషన్ కిడ్స్ కొంచెం ఎమోషనల్గా ఎక్కువవుతారు కాబట్టి నాకు తెలిసి హార్ట్ బీట్ ఆపుకోవడం కష్టం. సినిమా నెక్స్ట్ లెవెల్ హరీష్ అన్న. మీరు ట్రైలర్ కట్ ఏం చూపించారు, సినిమా ఏం చూపించారు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ట్రైలర్ కట్ చాలా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి మీరు థియేటర్కి రండిరా సినిమా చూసి మాట్లాడండి అని ఇన్నర్ వాయిస్ ఇక్కడ కనిపించింది. ట్రైలర్ కట్కి సినిమాకి సంబంధం లేనా? విరాట్ నా కొడుకన్నా వీడు యాక్చువల్గా వాడు ఎంజాయ్ చేద్దామని వచ్చిండు ఓజీ పిక్చరు. వాడు నా ఎమోషన్ చూసి నా ఎగ్జైట్మెంట్ చూసి వాడే కామ్ అయిపోయిండు. అండ్ డాడ్ వాట్ ఈస్ దిస్ అండ్ నెక్స్ట్ ఆఫ్ ఎట్లా మూవీ ఎట్లా చెప్పరు. మూవీ చాలా బాగుంది. ఓజీ చూసిన తర్వాత ఈ మూవీ కోసం చాలా హైప్గా వెయిట్ చేశాను. యాక్చువల్లీ నేను డాడీ రాత్రి అంతా పడుకోలేదు. ఈ మూవీ కోసం డైరెక్ట్గా 5:30 వరకు మేల్కొండి డైరెక్ట్గా థియేటర్కి వచ్చేసాము. సినిమాలో హైలైట్స్ ప్రతి ఒక్కటి హైలైట్. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ డాన్స్ కానీ, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డాన్స్ హైలైట్. ఇంకా గబ్బర్ సింగ్ స్టోరీ వేరు, ప్లస్ ఉస్తాద్ భగత్ సింగ్ వేరు. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది భారతదేశంలో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉన్న యువతకు భారతదేశ గొప్పతనం గురించి చెప్తున్నారు సినిమాలో. సో కంపల్సరీ ఈ సినిమా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ సినిమా నచ్చడం అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ డైలాగ్ ఒకటి ఉంది కదా, ఇచ్చి పడేసే గోత్రం, అదైతే అసలు సూపర్ ఉంది. అన్నీ బాగున్నాయి. కొత్తగా ఉంది స్టోరీ, హీరోయిన్స్ కొత్తగా ఉన్నారు, పేరింగ్ బాగుంది, అంతా బాగుంది. ఓజీ అసలు పోల్చడానికి లేదండి. అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ కదా. ఆయన చేయడమే ఒక గొప్ప కదా, అసలు పోల్చడానికి ఏం లేదు. చాలా బాగా ఎగిరారు, డాన్స్ చేశారు. కొంచెం డాన్స్ అనుకున్నారు కానీ ఐమాక్స్ కదా చేయలేకపోయారు. ఎలా అనిపించింది బ్రో సినిమా? మామూలుగా లేదు, అదిరిపోయింది సినిమా. మామూలుగా లేదు. ఇక అన్న స్క్రీన్ మీద ఉన్నాడంటే పండగ మనకు వచ్చింది. మళ్ళీ పవర్ ఈజ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ పిఎం కావాలి, కానీ ఇట్లాంటి సినిమాలు తీస్తే మాత్రం కాడు. హరిశంకర్ కనిపిస్తే ఐస్ గంటలు షెడ్యూల్లో పోస్తా. ఎందుకు అలా అనిపించింది? నువ్వు ఖుషి సినిమా ఈరోజు రిలీజ్ చేయి. ఖుషి సినిమా నీకు గుద్దలు దమ్ముంటే హరిశంకరు, నీకు గుద్దలు దమ్ముంటే ఖుషి సినిమా ఈరోజు రిలీజ్ చేయి. దానికి ఎక్కువ డబ్బులు వస్తాయా, దీనికి ఎక్కువ డబ్బులు వస్తాయా చూడు నువ్వు. ఏమండి 2024 ఎలక్షన్లో మీరు చూస్తే కనుక గ్లాసు పగిలే కొంది పొదునెక్కిద్ది అన్నాడు. ఆ ఒక్క డైలాగుతో వైసీపీ 151 సీట్ల నుంచి 11 పరిమితం అయిపోయింది. చెప్పి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. చెప్పి చేయటం తెలుసు. దీంట్లో డైలాగులు ఉంటాయి, నా వ్యూహాలు వేరుంటాయి, నా స్ట్రాటజీ వేరుంటుంది. బాగా వేరే పార్టీలకు ఇబ్బందికరంగా కూడా ఫీల్ అవ్వచ్చు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఉన్నంత వరకు మాజీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలో రావడం కష్టం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దేశం కోసం మనం పనిచేయాలి. అంటే ఆల్రెడీ ఏ ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు బయటకు వచ్చేటప్పుడు. కంప్లీట్గా ఫ్యాన్స్ అవ్వదు చెప్పుకోవచ్చు. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్కే వాకౌట్ చేయాల్సిన ఫీల్ అయితే వస్తుంది దాని వరకు. బట్ మనం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నాం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, లేదంటే ఆయన డైలాగ్ డెలివరీ అయినా, లేదంటే పంచాయన్స్ అయినా, ఆయన డ్యాన్స్ అయినా సరే, అవన్నీ అయితే మూవీలో ఉన్నాయి. కానీ స్టోరీ కూడా ఏదైనా కొత్తగా ట్రై చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్గా చాలు. మనం ఏదైతే ఒక ఫ్యాన్లా వెళ్తే మాత్రం కాల్ రెగ్యులేషన్ చెప్పుకోవచ్చు బయటకు వచ్చారు. న్యూట్రల్ ఆడియన్స్ వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ స్టోరీకి అయితే ఫస్ట్ హాఫ్కే డిసప్పాయింట్ అయిపోతారు కంప్లీట్గా. ఈవెన్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యి చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ల్యాగ్, బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫ్యాన్స్ హాఫ్తో నింపేశారు, ఎంటర్టైన్మెంట్తో నింపేశారు. కాబట్టి మేబీ బోర్ కొట్టకపోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ ఏమైందంటే శ్రీలీల గారు ఏదైతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో దాని వరకు చాలా బాగా చేస్తారు. ఆవిడ కెరీర్లో అంత మంచి ఇంపాక్ట్ ఉన్న మూవీ అయితే పడలేదు. అండ్ ఆ రీమిక్స్ సాంగ్ కూడా ఐడియా ఎవరితో కానీ చేతిలో దండం పెట్టచ్చు, చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ డైలాగ్ ఆ సాంగ్ అయినా సరే, తర్వాత వచ్చి ఒక చిన్న బిట్ సాంగ్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యి. బట్ ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ చాలా లాగ్ అనిపించింది. ఆవిడని మర్చిపోతే బెటర్ సినిమాలో ఉన్నారని చెప్పి. అసలు ఆవిడ క్యారెక్టర్ రోల్ లేదు, ఆవిడ ఇంపాక్ట్ లేదు. అసలు సైడ్ క్యారెక్టర్ ఇంకా మంచి సీన్స్ పడ్డాయి. సో ఆవిడ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం బెటర్. బట్ శ్రీలీల గారికి మాత్రం చాలా మంచి సీన్స్ పడ్డాయి, చాలా బాగా అనిపించింది.